మొదటి అధ్యాయం 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిని. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము. దేవుడు పరిశుద్ధాత్మనిగా ఇప్పుడు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నారు. మన వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుని యొక్క ఆత్మ మనలను ఆవరించినప్పుడు తెలియనటువంటి ఆనందము, తెలియనటువంటి ఒక సంతోషం, తెలియని ఒక పశ్చాత్తాపం మనలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడి యొక్క ఆత్మ మనల్ని ఒప్పుకోలు చేస్తుంది. పాటలు పాడుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఒక్కొక్కరి మీద వాళ్తూ ఉన్నది. అందుకని ఆనాడు పెంతెకొస్తు దినమందు అందరూ కూడా ఆత్మతో ఆరాధన చేసుకున్నప్పుడు ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలలోంచి 4 విభాగింపబడి ఒక్కొక్కళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడినారు, నాట్యం ఆడినారు, ఉజ్జీవంగా ఉన్నారు. ఆత్మ, దేవుడి యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆ లోపాలను మనకు వెలుగుస్తూ ఉంటుంది. దేవుడి యొక్క ఆత్మ మనం అనుభూతి అనుభవించినప్పుడు తెలియని ఆనందం, తెలియకుండానే మనకు ఆనందం వస్తుంది. అందుకని స్తుతి ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి ఆరాధన అనేది చాలా అద్భుతమైనది. ఉద్యోగులు ఆరాధించలే కానీ, ఏక మనసులో ఆరాధించలే కానీ, దేవుని యొక్క ఆత్మను అనుభూతి చెందాలని అనుభవించాలన్నటువంటి ఒక ఆలోచనతో దేవుని ఆరాధించినప్పుడు తప్పకుండా ఆత్మ ఆనందాన్ని అనుభవిస్తాం. శారీరకంగా దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన దగ్గరికి రాదు. ఎందుకు రారు అంటే శరీరముతో ఆరాధిస్తున్నాం కాబట్టి. అందుకని దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించకపోతే దేవుని యొక్క ఆత్మను మనం అనుభవించలే. నిజముగా దేవుని ఆరాధించాలి. అందుకని భక్తులు అక్కడక్కడ పాడుతూ ఉంటారు, పెదవులతోనే నన్ను గనపరుస్తున్నారు కానీ, పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ, పెదవులతోనే పాడుతున్నారు కానీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నారు. దేవుడు శరీర సంబంధమైనటువంటి వాడు కాదు. దేవుడు శరీర విషయాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయ అంతరంగ భాగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మరి హృదయ అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతి, హృదయ అంతర్భాగంలో ఉన్నటువంటి ఆలోచనలను బయలుపరిచే దేవుడు. మనసులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని పరిశుద్ధాత్ముడు బయటపెట్టే విషయాన్ని ఎన్నో చూస్తూ ఉంటారు. అందుకని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినంటే తెలియనటువంటి ఆనందం, తెలియకుండానే మన చేతులు కాల్చడం, తెలియకుండానే మన పశ్చాత్తాపం కలగడం,
తెలియకుండానే ఆ యొక్క అనుభూతి. అందుకని ఆత్మ అనుభూతి అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం గొప్పది. మన పరిశుద్ధాత్మ వలన వచ్చే ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామా అనే విషయాన్ని ఆలోచించాలి. మరి ఒకవేళ మనం కొంచెం వెనకపోతే ఆది కాండంలో మనం చూసినట్టయితే మనుషుని దేవుడు చేసిన తర్వాత వాడి నాసికలందరిలో జీవవాయువును మొదలన్నాడు, జీవాత్మ అయ్యను అని వాక్యం కనబడతా ఉంటుంది. మరి దేవుని యొక్క ఆత్మ అప్పుడే ఉంది కదా, మరి ఇప్పుడే కదా మనం పొందుకుంటాము. ఆనాడే దేవుడి శ్వాసను వదగా నరుడు జీవాత్మ అయిపోయినాడు కదా, మరి మనలోనే ఆత్మ ఉంది కదా దేవుని ఆత్మ అని అంటే పొరపాటు. ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఉంటే మనము లోకాలను ఆలోచించాం. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం చూస్తే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, దేవుడు ఉన్న చోట ధైర్యం ఉండదు, పాపము ఉండదు. ఇలాగా దేవుడు మనలో ఉంటే మనము దేవునికి అయిష్టకరమైన జీవితము, అసహ్యకరమైనటువంటి జీవితం జీవించు. కానీ మనలో ఉన్నది మన ఆత్మ, శరీరానికి ప్రతిబింబమైనటువంటి ఆత్మ మనలో ఉంది. అంతేగాని మరి దేవుని యొక్క ఆత్మ నివాసము చేయాలి అంటే ఒక స్థానం కావాలి, ఒక గూడు కావాలి. దేవుని ఆత్మ నివాసము చేయాలి అంటే మన ఆత్మే దేవుని యొక్క ఆత్మకు గూడు, ఒక నివాసం. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని చాలా మంది దేవుని యొక్క ఆత్మ మనలోనే ఉంది అనుకోవడం పొరపాటు. నేను మొన్న ఒక 2-3 రోజుల కింద అనుకుంటా ఆఫీస్ మీట్లో ఆ ప్రాంతంలో పోతా ఉంటే ఏదో ఇలాంటి పాట పాడుతూ ఏదో నమ్మకమైన దేవుడు అనే పాట, ఏదో పదాలకు గుర్తులేవు కాబట్టి ఏదో పాడుతుపోతున్నా. తర్వాత సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం. తెలియని పక్షపాతం, తెలియని కన్నీరు రాలిపోతూ ఉన్నాయి. ఎందుకు అవుతా ఉంది? దగ్గర అక్కడికి పోయింటే 3-4 కిలోమీటర్లు ఉంది. అంతా కూడా అదే నమ్మకమైన దేవాది. తర్వాత సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయం దగ్గర లోకంలో ఎవరు లేరు అన్నప్పుడు ఈ పాట పాడుతూనే పోతున్నాను. 2 పాటలు మధ్యలో కొంచెం ఈ పాట పాడుతున్నా కొంచెం తెలియనటువంటి కన్నీళ్ళు వాళ్ళ కాలిపోతూ ఉన్నాయి. ఏది ఇలా అవుతుందని నేను ఆనందం చేసినప్పుడు నాకు అనిపించిన తర్వాత ఒక ఆ డెలివరీ ఏకుంటుంటే ఎంతో కొంచెం దూరం ఉంటే ఇంకా ఎంతగా ఏడ్చేవాళ్ళు, ఎంతగా ఆత్మను అనుభూతి చెందేవాళ్ళు. ఆ డెలివరీ వచ్చింది, ఇచ్చిన తర్వాత అదే పాట పాడుతున్నా కన్నీళ్ళు రావాలి. అంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే మనం ఆవరిస్తుందో తెలియనటువంటి పశ్చాత్తాపాన్ని చూపిస్తాం. మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపించి ఇది రాని జీవితం అని ఎత్తు చూపించి మనలో తెలియనటువంటి పశ్చాత్తాపాన్ని గురి చేసి ఆయనకి దగ్గరగా చేసేటప్పుడు ఒక ఆహారమే ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని ఇలాంటి అనుభూతి మనం చెందాలి. ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవించినప్పుడే మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం మార్చబడతాం, నిజమైనటువంటి ఆయన సంబంధాలుగా మనం మార్చబడతాం. ఆత్మ యొక్క ఆనందాన్ని, ఆత్మ యొక్క అనుభూతిని మనం చెందకపోతే మనం క్రైస్తవులను చెప్పుకుంటాం. అందుకని ఇలాగా నా జీవితంలో చాలా విషయాన్ని కూడా నేను అనుభవించాను. మరో విషయంలో నేను బాగా క్షుణ్ణంగా ఆలోచన చేశాను. క్షుణ్ణంగా ఆలోచన చేశాను. అప్పుడు రావడం ఏంటి, అదే పాట నేను మళ్ళా పాడితే నాకు పశ్చాత్తాపం అనేది కలగకపోతుంది ఏంటి ఆలోచన చేసినట్టు అనుకున్నా. కొందరు అనే మాటలు వెంటనే దేవుడి యొక్క ఆత్మ వ్రాలగా, దేవుడి యొక్క ఆత్మ వారి మీద ఆవరించగా తెలియనటువంటి పశ్చాత్తాపం దేవుడు పుట్టిస్తాడు అనేది నేను బాగా అనుభవించిన.
అందుకని దేవుని యొక్క ఆత్మ ఎవరికైనా వచ్చిందంటే ఒకటి ఆనందంగా కలగాల, లేకపోతే మనలో లోపాలు ఎందుకు చూపించినప్పుడు పశ్చాత్తాపం కలగాల, తర్వాత ఆనంద బాష్పాలైనా రావాలి. ఇది మనం అనుభవించాలి. అందుకని భక్తులు అంటారు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును కోరి నడుచుకుని వారు వైఖరి. దేవుని ఆత్మ మనలో కార్యశక్తిని కలుగజేయాలి. ఏదో మనం ఉన్నామంటే ఉన్నాము, మనం సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నామంటే ఉన్నాము అనేది కాదు. అందుకని యేసయ్య అంటారు, మీరు సర్ప సంతానము అంటారు. అబద్ధమునకు జనబడినటువంటి మీ తండ్రి అపవాది అంటారు. అల్ప విశ్వాసులారా అంటారు. అంటే ఆత్మ అనుభూతి చెందాలి. ఆత్మ వలన వచ్చు ఆనందాన్ని మనం చదివి చూడాలి. అప్పుడే మనలో తినటువంటి గొప్ప శక్తి పుంజుకుంటామన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని పాత నిబంధన కాలం వరకు ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆదికాండం వరకు ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకసారి మనం ఆలోచన చూస్తే దేవుని యొక్క ఆత్మ వస్తుంది, కార్యం జరిగిస్తున్నాడు. అది కొంచెం సిరి పదాన్ని పోల్చి మాట్లాడుతున్నాం. చాలా మంది కూడా మనం మాట్లాడుతాం, ముందు పదాన్ని మాట్లాడుతాం. వాక్యం చెప్పింది, పరిశుద్ధాత్మ వచ్చింది అని ఇట్లా సిరికి పోల్చి మాట్లాడుతున్నాను కాదు, కానీ అది పొరపాటు. నేను కూడా దాన్ని కంటిన్యూ చేసుకుందామన్నా రావట్లేదు. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ చెబుతా ఉన్నాడు, చెప్పింది కాదు చెబుతా ఉన్నాడు. ఇది దేవత కాదు, మన దేవత కాదు. దేవుడు అంటే యుగ పురుషుడు, శక పురుషుడు. అందుకని దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఆనందాన్ని అనుభవించాలి. మనకు అందరికీ తెలుసు, దావీదు మనకు అందరికీ తెలుసు. మామూలుగా పోతూ ఉన్నప్పుడు దావీదు కోణం వేరు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చిన తర్వాత ఆ కోణం వేరు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చినప్పుడు ఆయన తెలియని ఆనందంతో నాట్యమాడుతూ ఉన్నారు. మరి తర్వాత ఆడొచ్చుగా, తర్వాత పాడొచ్చుగా, పాడు. దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడే కార్యాన్ని సఫలం చేస్తారు. దేవుని యొక్క ఆత్మ రాకపోతే దావీదు చేసినటువంటి తప్పిదాన్ని వచ్చి ఆయన అంటారు, చూడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయాలి. నేను ఏదో తెలుసో తెలియక కాదు, కానీ తెలిసే చేసిన. అందుకని ఆయన 51వ కీర్తనలో ఎంతో చక్కగా తప్పించుకొని మాట్లాడుతున్నారు. అందుకని అయ్యా, నేను పాపంలో కూర్చున్నవాడు, పాపంలోనే నా తల్లి ఉంది, పాపంతో కాదు కానీ పాపము లోకంలో నా తల్లి ఉంది. అందుకని నా తల్లి నన్ను గర్భం ధరించిన కనుక నీవు అందరూ సత్యాన్ని కోరుతున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేసినావు. తెలిసే చేసినావు, తప్పు అని తెలుసున్నాను, అయినా నేను చేసిన. నన్ను క్షమించిన, నన్ను క్షమించు ప్రభువా. దేవా, నా ఇది శుద్ధ హృదయాన్ని కలిగజేయండి నాయనా. నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సును నూతనంగా పుట్టించండి ప్రభువా. అయ్యా, నేను నీ సన్నిధిలో ఉండకుండా నేను జీవించలేను. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయద్దు. నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేదయ్యా. ఎంత గొప్ప మాట అని తెలుసు. దేవుని యొక్క ఆత్మ తన యొద్దకు వచ్చినప్పుడు, తనతో ఉన్నప్పుడు దావీదు గొప్ప కార్యక్రమం చేసినాడు. దేవుని యొక్క ఆత్మ దావీదు అనుభవించిన తర్వాత ఆయన గొప్ప విజయాన్ని అందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి వచ్చిన తర్వాత ఆనందంతో నాట్యమలతో ప్రవేశించాడు. దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు వాయిద్యాలు వాయిస్తూ ధైర్యంలో వెలుగొచ్చినాడు. అందుకే దేవుని ఆత్మ నా యొద్ద నుండి తీసుకెళ్ళా. నేను తప్పు చేసిన,
నేను పాపినే నీ వాక్యాలను చెప్పులను కారణించున్నాను. ఎందుకన్నాడు అన్నమాట? దేవుని యొక్క ఆత్మ మనలో లేదు. ఒకసారి ఆలోచించాలి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మన పాపానికి అవకాశం ఏమి? మరి ఒకవేళ దేవుని ఆత్మ దావీదులో ఉంటే మన ఇద్దరిని ఎందుకు తీసివేయదు అంటాడు? ఒకసారి ఆలోచించు. ఇలా గోరుడైన వాక్యాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మరి ఎందుకు దావీదు మాట మాట్లాడతారు? ఒకవేళ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు మరి పెంతెకొస్తు దినమందు వారి మీద ఎందుకు ఆవరిస్తాడు? ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. శరీరములకు నివాసం చేయాలంటే ఒక గూడు కావాలి. ఆ గూడి ఇది మన కుటుంబాలు. మరి ఆత్మ నివాసం చేయాలి అంటే ఒక గూడు కావాలి. అది మన ఆత్మ ఉన్నది. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని నీ దేహంతో దేవుని మహిమపరచాలి. నీ దేహము ఆలయమే దేవునికి. మరి ఈ దేహం బాగుంటే మనలో ఉన్నటువంటి ఆత్మ బాగుంటుంది. మన ఆత్మ బాగుంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఒకటిగా మార్చబడతాడు. అందుకని చెప్పశక్యముగాను మూలములతో నీ కొరకు ఆత్మ విజ్ఞాపన చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు కాదు, మన ఆత్మ పరిశుద్ధాత్మతో ఒకటై దేవునికి మొదలు పెడతాడు. మరి శరీరంతో మనం దేవుని మొదలుపెట్టారు. అందుకని అంటాడు భక్తులు, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించాలి అంటే ఆత్మతోను సత్యం నిజముగా మనపూర్వకంగా. అందుకని ఆజ్ఞలో మొదటిగా మనం చూస్తూ ఉంటాం, నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. మరి ఇలా ప్రేమించాలంటే ఆత్మలో ఉండాలి. మన ఆత్మ శుద్ధిగా అందుకని అంటారు చూడ ఆయన, శుద్ధ హృదయం దయచేయండి. హృదయం అంటే గుండెకాయ కాదు కానీ మనస్సు. ఆ మంచి మనస్సు మనకు దయచేయండి. హృదయ ఆలోచనలను దూరపరచండి. పాపానికి దారి తీసే హృదయ ఆలోచనలు నీ నుంచి నన్ను దూరం చేస్తా ఉన్నాయి. అందుకని ప్రభువా, నేను తెలిసి చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తపడతా ఉన్నాను. దేవా, నీ బాహుల్యం నీ కృప చొప్పున నన్ను కరుణించుము. కానీ నీ ఆత్మ నా యొద్ద నుండి మాత్రము తీసివేయండి. మనం కూడా అనుకోవాలి, ప్రభువా నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయ, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయ. ఒకవేళ మనకందరికీ తెలుసు సంసోన్ దేవుని యొక్క ఆత్మ సంసోను మీద ఉన్నప్పుడు ఏమిటి 1000 మంది గాడి యొక్క తవడ ఎముకతోన 1000 మంది చెడుగుడాడించాడు. అదే సంసోను దేవుని యొక్క శక్తికి దూరమైన తర్వాత స్త్రీ చేతులు ఓటమి పాలైన, అంతే వేషకులో పడి ఆ శక్తిని పోగొట్టుకున్న తర్వాత ఎంత అధ్యయనం పొందుకున్నాడు సంసోను. మరి అదే ఆత్మ మనలో ఉంటే మరి ఎందుకు ఆ శక్తిని మనలో పోగొట్టుకుంటాం? దేవుని యొక్క ఆత్మ ఉంటే మనలో ఎందుకు వేరైపోతుంది? అంటే దేవుని యొక్క ఆత్మ మన నుంచి పోయింది అంటే మనం చచ్చిపోయినట్టుగా. ఒకవేళ మనలో ఉంటే దేవుని ఆత్మ అయింది కాదు. దేవుని ఆత్మ మన ఆత్మతో ఒకటి కావాలి అవుతున్నారు అంటే మన ఆత్మని నివాసం పరిశుద్ధాత్మకి ఆశ్రయం కలిగించాలి. అందుకని దేవుని ఆత్మ దావీదుని విడిచిన తర్వాత, దేవుని ఆత్మ సంసోనుని విడిచిన తర్వాత బ్రతికినారు వాళ్ళు. కానీ వారి ఆత్మతోనే వారు బ్రతికినారు. దేవుని ఆత్మకు వారు దూరం అయిపోయినారంటే ఎడబాటు కలిగింది. దేవుని ఆత్మనికి మనిషి ఆత్మకి, దేవుని ఆత్మకు మనిషి యొక్క శరీరానికి ఎడబాటు కలిగింది. ఆ ఎడబాటు ద్వారా వచ్చే శోకము బంధకాలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మను ఒక్కొక్కరు అనుభవించాలి. యేసు నామములో ఒక్కొక్కరు ఆ యొక్క ఆత్మ అనుభూతిని, ఆత్మ ఆనందాన్ని చవి చూడాలి.
దేవుని యొక్క ఆత్మను రుచి చూసకపోతే క్రైస్తవులు అని చెప్పుకోవట వ్యర్థం. అందుకని భక్తులు అంటారు, యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యంలో, అయినలో వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. తానే వారితో యుద్ధం చేశారు. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ ఎందుకు దుఃఖపరుస్తాం? దేవుని ఆత్మ మనలో ఉంటే మనకి ఎందుకు దుఃఖపరుస్తాం? ఇంకా మనం కొంత నిబంధనకు వస్తే, మీరు పరిశుద్ధాత్మకు విరోధముగా ప్రవర్తించుకోండి. ఈ యుగమందైనను రాబో యుగమందైనను మీకు పాప విమోచన కలుగదు. దాని అర్థమైంది. మరి ఆత్మకు మనము విరోధంగా వ్యవహరించకూడదు, ఆత్మను మనం దుఃఖ పెట్టకూడదు. అందుకని ఇప్పుడు దుఃఖ పెట్టినారు దేవుని యొక్క ఆత్మకు. దేవుని యొక్క ఆత్మ వారితో యుద్ధం చేస్తున్న దేవునికి స్తుతి కలుగునగాక. అందుకని జాగ్రత్త. దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖ పెట్టినట్టయితే దేవుని యొక్క ఆత్మ మనతో యుద్ధం చేస్తుంది. దేవుని యొక్క అందుకని అంటారు చేస్తారు. అందుకని దేవుని యొక్క ఆత్మ యుద్ధం చేస్తే మనం తట్టుకోగలమా? అందుకని ఆ 3 మాటలను గమనించినట్లయితే, పరిశుద్ధాత్మకి మీరు విరోధముగా ప్రవర్తించకూడదు అంటే దాని అర్థం అన్నిటి విరోధంగా ఉండొచ్చు. యేసు ప్రభు వారికి విరోధంగా ఉండవచ్చు. ఎందుకంటే తండ్రి దేవుని ప్రేమ. అందుకని దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి మనకు పంపించారు. మరి యేసయ్య అంటారా, జాలి కలిగిన దేవుడు ఆయన, తండ్రి క్షమించయ్యా, మీరు ఏం చేస్తున్నారో తినట్లా, క్షమించు అన్నారా? మరి పరిశుద్ధాత్ముడు మన పక్షము విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే దుఃఖము కలిగించుకోండి. పరిశుద్ధాత్మకు మీరు విరోధముగా ప్రవర్తించినట్లయితే మీకు పాప విమోచన కలగదు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకని పరిశుద్ధాత్ముడు మనలో లేడు, మన శరీరానికి ప్రతిబింబమైన ఆత్మ మనలో ఉంది. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకే. అందుకని శరీరంతో చెప్పే మాటలు శరీరానికే అర్థమవుతుంది. ఆత్మ చెప్పు సంగతులు ఆత్మకే అర్థమైతే, మరి శరీరాన్ని ఎందుకు పెట్టినాడు, ఆత్మకి ఎందుకు పెట్టినాడంటే, పాత నిబంధన కాలంలో ఆత్మ అయినటువంటి దేవుడు మాటల ద్వారా మాట్లాడినాడు, మేఘముల నుంచి మాట్లాడినాడు, అగ్ని పొదల నుండి మాట్లాడినాడు, బండ సమయంలో నుంచి ఇలాగ మాట్లాడినాడు. స్వరాన్ని విన్నారు, అని రూపాన్ని చూడలేకపోయినప్పటికీ ఆత్మ యొక్క ఆనందాన్ని అనుభవించలేకపోయినాడు. మరి యేసు ప్రభువు శారీరకంగా ఈ లోకానికి వచ్చినాడు, సశరీరుడుగా ఈ లోకానికి వచ్చిన. ఎందుకు వచ్చినాడు అంటే శరీరంతో చెబితే అర్థం చేసుకుంటారు అని. మరి ఆత్మతో చెబుతున్నప్పుడు అర్థం చేసుకోలేరు. కొందరు విన్నారు, కొందరు అంగీకరించినారు, కొందరు తిరుగుబాటు చేసినారు. మరి యేసు ప్రభువు శరీర జీవితంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి నేర్పించడం యేసు ప్రభు వారి లోకానికి వచ్చినారు శరీరధారిగా. మరి శరీరధారికి వచ్చి ఇలాంటి అనుభూతులు చెందాలి, ఇలాంటి జీవితం జీవించాలని మాత్రం చూపించిపోయినారు యేసు ప్రభు వారు. అయితే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా జ్ఞాపకమునకు చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నారు అంటే అవన్నీ కూడా మనము నెమరు వేయాలి, పూర్వ సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుడు ఏ మాటలను చెప్పినాడు అవన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే ఆత్మ మనల్ని ఒప్పుకోలు చేస్తూ ఉంది, ఆత్మ మనలను
ఒప్పుకొని చేస్తూ ఉంది. అందుకని దేవుని యొక్క ఆత్మ వలన వచ్చే ఆనందాన్ని మనం అనుభవించాలి. వాక్యం ద్వారా అయినా, ప్రార్థన ద్వారా అయినా, స్తుతి ఆరాధన ద్వారా అయినా, పాట ద్వారా అయినా ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు మనం కఠినంగా మార్చబడతాం. అందుకని కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో మనం చూసినట్టయితే మొదటి కీర్తన 2వ చరణంలో మనం చూసినట్టయితే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. మరి ఎలా అంటే శారీరకంగా ఏదో పక్క దిగపక్క నమ్మేదా? ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని మాటలు, ఈ దేవుని మాటలను మనం విన్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆనందాన్ని అనుభవించాలి. దేవునికి స్తుతి కలుగునగాక. ఏ ఆనందాన్ని అనుభవించాలి. అందుకని భక్తుడు ప్రధానంగా చెప్తా ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం మీరు ఆనందించాలి. ఆనందించాలని శరీరంతో కాదు. ఇప్పుడు శారీరకంగా మనం మాట్లాడాలి అంటే ఏదో ఒక మాట జోకేస్తే, హాస్యం చేస్తే మనం నవ్వుతాం. కానీ ఆత్మ ఆనందించాలంటే శారీరకంగా హాస్య పదాలు వాడితే ఆత్మ నవ్వుదు, ఆత్మ ఆనందించదు. ఎలాగంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో ఒకటై మనలో తెలియని ఆనందాన్ని, నాట్యాన్ని దేవుడు దయచేస్తారు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ అంటే ఆశ్రమాశక. దేవుని ఆత్మకు మనం దూరం కాకూడదు. దేవుని యొక్క ఆత్మకు మనం దూరం అయిపోయినాము అంటే మన జీవితాన్ని మనం కట్టుకోలేము. అందుకే అంటారు, మరి ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆత్మలో ఉంది అనే దానికి నేను యేసు ప్రభు అందరికీ తెలుసు. అది లూకా సువార్త 3:22లో ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్తలో యేసు ప్రభు బాప్తిసం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడి శరీర ఆకారంతో ఉన్నమాట, శరీర ఆకారంతో పావురము వలె. చదువుతారా మరి? కాబట్టి లూకా సువార్త 3:22 లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వాక్యం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దముతో ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. ఇప్పుడు ఈ మాట మనం క్షుణ్ణంగా ఆలోచన చేసి మనకు అర్థమైపోతుంది. అంటే శరీర ఆకారము దేవుడు ఒక పావురాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే పావురము నిష్కపటమే, దాంట్లో ఎలాంటి మత్సర, ఎలాంటి డాగి లేనిది పావురం. అందుకని పావురముగా చెప్పాలంటే సాధువైనటువంటి శరీరంతో కూడినటువంటి ఒక పక్షి. అన్ని శరీరంతో ప్రతి ఒక్క జంతువు, పక్షులు ఉన్నాయి. కానీ దేవుడు మన పావురాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అది శాకాహారి. మనకందరికీ తెలుసు, కాకి పావురం అయితే పావురాన్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే పావురం నిష్కపటమైంది, అది పరిశుద్ధానికి చిహ్నంగా ఉంది. మన క్రైస్తవులు పావురం చూస్తేనే పరిశుద్ధాత్ముడు అంటారు. ఎందుకంటే ఈ మాట దానికి అక్కడ వర్తిస్తుంది కాబట్టి. అందుకని పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి ఒక ఆకారం కనపడాలి, ఒక ఆకారంగా రావాలి. పరిశుద్ధాత్ముడు అంటే
శరీరాకారంలో వచ్చినట్టు. వస్తే మరి ఎవరి మీదకి దిగి వచ్చింది? పావులు ఎవరి మీదకి దిగి వచ్చింది? యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చింది. అయితే అందుకు యేసు ప్రభు వారు దేవుని ఆత్మ లేదా? అందుకు ముందు యేసు ప్రభు వారికి దేవుని యొక్క ఆత్మనే లేదా? మరి ఎందుకు మరి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావులు ఎందుకు రావాలి? చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ ఏదో ఒక రూపకల్పన అంటారు. కాక అది భక్తులు చూసినారు. ఒక భక్తుడు చూసి ఇలాగొచ్చింది శరీరాత్మక భావం యేసు ప్రభు మీదకి వాడికి అది అనుగుణ జీవించుకుపోయింది. దేవుని యొక్క ఆత్మ యేసు ప్రభులో లేదా మనలో ఉంటే మరి యేసు ప్రభు శరీరాత్మతో ఉన్నవాడు కదా, మరి ఆయన కూడా దేవుడు మరి ఆత్మను ఉంచినట్టాడు కదా. మరి అన్నప్పుడు యేసు ప్రభు వారి మీదికే దేవుడికి ఆత్మ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే ఆయనలో ఆత్మ లేదనా? ఇదంతా మనిషి యొక్క ఈచ్ఛను బట్టి మాట్లాడే వ్యవహారిక శైలి. అది కాదు. మనలో ఉన్న ఆత్మ వేరు. మన ఆత్మతో దేవుని ఆత్మ ఒకటి కావాలంటే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీదకి రావాలి యేసునామములో. అంతేకాని శరీరం మనలో ఉన్న ఆత్మతో దేవుని ఈ లోకంలో కార్యములు చేయించలేము. దేవుని ఆత్మ సహకారిగా ఉంటేనే, దేవుని ఆత్మ మన ఆత్మతో ఒకటైతేనే, మిళితమైతేనే ఈ లోకంలో ప్రతి కార్యములు ప్రతి శ్రమలను చేయించగలము. అందుకని శరీరము బలహీనము, ఆత్మ సంసిద్ధంగానే ఉంది. ఆత్మ మన పక్షమై దేవునికి విజ్ఞాపన చేస్తుంది. ఎందుకు అంటే శరీరం బలహీనమే అలసిపోయి అలాగా కుట్టుకునే తర్వాత మన ఆత్మతో దేవుని యొక్క ఆత్మ ఒకటై అయి తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఆత్మ మనలో ఉందా? ఆత్మ మనలో ఉందా? మనలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, మనలో ఉన్నది మన ఆత్మనే. మరి నా మాట ఆలోచించాలి. మనము జీవించాలి అంటే మనకు ప్రతిబింబంగా, శరీరానికి ప్రతిబింబంగా అనేటువంటి ఆత్మ కావాలి. ఆ ఆత్మ బ్రతకాలంటే దేవుని యొక్క శ్వాస కావాలి. ఆ ఆత్మ బ్రతికి శరీరం కూడా బ్రతికి పట్టగట్టాలి అంటే దేవుని యొక్క ఆత్మ తోడ్పాటు కావాలి. అయితేనే మనం జీవించగలం. లేకపోతే మనము జీవించలేము. దేవుడి పిల్లారా, పరిశుద్ధాత్మని మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మని అనుభవించాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించాలి. మరి ఏదో మనం క్రైస్తవులకు చెప్పుకుంటే కాకుండా ఇలాంటి అనుభూతిని మనం చెందాలి. ఏనాడైనా అలా చేసినామా? పరిశుద్ధాత్ముడు మన మీద ఆవరించినారా? పరిశుద్ధాత్ముడు మన మీదకి వాళ్ళగా మనటువంటి బాధ, నిట్టూర్పు, ఆ కలవరమంతా పోయి ఆనందం వేసిందా? లేదా ఆనంద భాషలు కలిగినాయా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇలాగా మన దైనందినటువంటి జీవితంలో ఎన్నో గొప్ప అనుభూతిని మనం చెందాలి. ఆత్మకార్యాలు చూడాలి. శరీరంతో మనం జయించలేము కాబట్టి ఆత్మ అనుభూతి, దేవుని యొక్క ఆత్మ తోడ్పాటు అయితేనే, దేవుని యొక్క ఆత్మ మనకు సహకారిగా ఉంటేనే మరి ఏ కార్యమైనా చేయగలం. ఆయన ఆత్మ లేకపోతే మనం చేయలేము. మనకి ఉదాహరణకి చాలా మంది ఉన్నారు. మరి మనం కనబడేది సంసోన్, దావీదుగా చాలా మంది ఉన్నారు. దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వారు. దేవుని కార్యములు, ఆత్మ వలన జరిగే కార్యములు అవి శ్రేష్టమైనవి. మరి సంఘం ఎదగాలన్నా ఆత్మకార్యాలు జరగాలి. కుటుంబాలు ఎదగాలన్నా కుటుంబంలో ఆత్మకార్యాలు జరగాలి. మన వ్యక్తిగతంగా మనం ఎదగాలన్నా ఆత్మ నడుపుదల కావాలి. దేవుని యొక్క ఆత్మ మన తోడుండి నడిపించినది తప్ప మరి లోకంలో జీవించలేదు. అందుకని ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటే మనలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, అది మన ఆత్మనే.
మనం బ్రతకాలంటే మన శరీరానికి ప్రతిబింబంగా ఒక మారు ఒకటి కావాలి. అది బ్రతకాలి అంటే దేవుని యొక్క శ్వాస జీవం ప్రాణం మనకు కావాలి. మరి అది బ్రతకాలి, అది బ్రతికితేనే తప్ప దేవుని యొక్క ఆత్మ మరి దాడితో ఆత్మలో ఆవరించదు అనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. ఒకవేళ మనతో మాట్లాడితే అలా చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కూడా దీని గురించి మేము మాట్లాడినప్పుడు కూడా జీవాత్మ, జీవుడు అని సంస్కృత పదాలు కలుస్తాయి. కానీ బైబిల్ పరంగా జీవ ఆత్మ అంటే మరణము లేని ఆత్మ. జీవుడు జీవాత్మ. జీవుడు శరీరం అయితే జీవాత్మ మన ఆత్మ. జీవాత్మగా మార్చబడితేనే మనము దేవుణ్ణి చూడగలం. జీవుడై ఉంటే దేవుని మనం చూడలేము. శరీరంతో ఎవరైనా దేవుని చూసినట్టు మనం చూసినామా? చూడలేదు. ధన్యతలో మాట్లాడతారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు చూస్తారు. అందుకనే కీర్తనకారుడు అని అంటారు కదా 51లో ఏమంటారు? దేవా నా హృదయము శుద్ధ హృదయంగా మార్చు, అప్పుడే నేను చూస్తా. అంటే బైబిల్ యొక్క వాక్యాలు ఒకదానికి బంధపరిచి ఉంటాయి. మనం ఎప్పుడో ఎదగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రశ్న పడింది అంటే ఏదో ఒక జీవితంలో, ఏదో ఒక భక్తుల యొక్క జీవితంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేసే ఉంటారు. అవన్నీ కూడా మనం మాదిరి తీసుకుని మనం ముందు సాగాలి. అందుకని ఈ మాటలన్నీ కూడా మనం వినికిడిలో ఫలింపజేస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని ఇప్పటి నుంచి మనం అనుభూతి చెందాలి. దేవునికి స్తుతి కలుగును గాక.